అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి. తరచుగా మనం వినే చూసే వ్యాధి ఏంటనంటే న్యూమోనియా. అయితే చిన్నపిల్లల్లో న్యూమోనియా అనేది స్కూల్ వెళ్ళే పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే న్యూమోనియాకి కారణాలు వాతావరణంలో మార్పులు, అదేవిధంగా క్రాస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధులు సంక్రమించడం. మూడవది పిల్లల్లో ఉండే లైఫ్ స్టైల్ అంటే ఆహారపు అలవాట్లే కానివ్వండి, శుభ్రతే కానివ్వండి, ఇవన్నిటిని మనము కన్సిడర్ చేయొచ్చు. అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాతావరణంలో మార్పులు. అయితే వాతావరణంలో మార్పుల్ని ఎలా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి అనేది పెంపొందించుకోవడం. దీనిలో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది, అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా డాక్టర్స్, సమాజం యొక్క పాత్ర కూడా ఉంది. అంటే పిల్లల్ని రోగనిరోధక శక్తిని పెంపొందించాలి వాళ్ళ లోపటానంటే వాళ్ళకి క్రమ పద్ధతిలో వ్యాయామాన్ని, అదేవిధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవడం నేర్పించాలి. క్రాస్ ఇన్ఫెక్షన్స్ అంటారా, పిల్లల్లో ఒకరి నుంచి ఒకరికి న్యూమోనియా కానివ్వండి, ఇతరత్ర వ్యాధులు రాకుండా ఉండాలనంటే పిల్లలకి వైద్యులు సూచించిన సమయం వరకు వాళ్ళకి రెస్ట్ అనేది, విశ్రాంతి ఇవ్వడం అనేది తప్పనిసరి. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, స్కూల్కి పంపించాలంటే అటెండెన్స్ అనేది, తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయనేది, తర్వాత వర్కింగ్ పేరెంట్స్ ఉండి పిల్లల్ని చూసుకునే టైం లేక పిల్లల్ని తొందరగా స్కూల్కి పంపించేయడము, అంటే వ్యాధి నయం కాకముందే స్కూల్కి పంపించేయడం, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒక పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి ఈ వ్యాధులు అనేటివి, ముఖ్యంగా న్యూమోనియా, ఎందుకంటే శ్వాసకు సంబంధించిన వ్యాధి కాబట్టి పిల్లలు తుమ్మినా దగ్గిన తర్వాత వాళ్ళ డ్రాప్లెట్స్ హ్యాండ్ కంటామినేషన్ ఉన్నా కానీ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడానికి చాలా వరకు ఇదే కారణం. ఇక పిల్లల్లో ఉండే లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, వాళ్ళు అతిగా శీతల పానీయాలు తీసుకోవడము, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, తరచుగా అతి శీతల పానీయాలు అంటే వాటర్ కూడా ఫ్రిజ్ వాటర్ కానీ యూజ్ చేయడము, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఉండే రోగనిరోధక శక్తి అనేది తగ్గుతుంది. అదేవిధంగా వారికి న్యూమోనియా అనేది తొందరగా సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. అయితే పసిపిల్లల్ని తీసుకుంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల చెవులల్లో, ముక్కులలో నూనె లేయడం చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మనము గ్రామాలలో చూస్తూ ఉంటాము. వీటి వల్ల ఏమవుతుందంటే కెమికల్ న్యూమోనియా, అంటే న్యూమోనియా అనగానే అందరికీ ఒక ఇన్ఫెక్షన్ అనే గుర్తుకొస్తుంది, కానీ న్యూమోనియా కెమికల్ న్యూమోనియా కూడా ఉంటుంది. అంటే ముక్కులో నూనె లేయడం వల్ల పసిపిల్లలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, అవి లంగ్స్లోకి, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరిగి న్యూమోనియా రావడం, సంక్రమిస్తుంది. అదేవిధంగా పొల్యూషన్, వాతావరణంలో కాలుష్యం వల్ల కూడా న్యూమోనియా రావడానికి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా పెట్స్, ఇంట్లో ఉన్న పెట్స్ అన్నమాట, సరిగ్గా క్లీన్ చేసుకొని పెట్స్ ఉన్నారంటే కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, కొంతమంది పక్షుల్ని పెంచుకుంటూ ఉంటారు. వాటిని సరిగ్గా మేనేజ్ చేయకుంటే, అంటే నేను పెంచుకోవడం తప్పు అనట్లేదు, కానీ పెట్స్ ఉన్న వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి. ముఖ్యంగా వాటికి వ్యాక్సినేషన్ అనేది చేయించాలి. ఒకవేళ కనుక వీటిలో పొరపాటు జరిగితే ఖచ్చితంగా ముందుగా ఎవరు ఎఫెక్ట్ అవుతారనంటే పిల్లలు. అందుకనే పిల్లల్లో న్యూమోనియాస్ రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల పావురాలు కానివ్వండి, తర్వాత ఇంట్లో కాబ్వెబ్స్ అంటే సాలిడ్ గూళ్ళు కానివ్వండి, తర్వాత స్మోకర్స్ ఉండకూడదు ఇంట్లో. ముఖ్యంగా గమనించాల్సింది ఇది. ఆధునిక యాంత్రిక జీవితంలో పోకడలు ఎక్కువ. అంటే పిల్లలు ఉన్నా కానీ ఒక స్టైల్ లాగా ఇవాళ రేపు తల్లిదండ్రులే కానివ్వండి, లేకుంటే బంధువులే కానివ్వండి, నేబర్సే కానివ్వండి, పిల్లల్ని ప్యాసివ్ స్మోకింగ్కి ఎక్స్పోజ్ చేసినట్టయితే వారికి న్యూమోనియాస్ రావడం కూడా ఛాన్సెస్ ఎక్కువ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి టీకాలు తగు సమయంలో ఇప్పించాలి. న్యూమోనియా రాకుండా టీకాలు అనేటివి ఉన్నాయి. ముఖ్యంగా హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి వ్యాక్సినేషన్ అని అంటాము, అదేవిధంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాము, తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటాము. సో ఇలాంటి వ్యాక్సిన్స్ వేయించడం వల్ల పిల్లలకి న్యూమోనియా రాకుండా అరికట్టవచ్చు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పిల్లల లైఫ్ స్టైల్లో తేడా తీసుకురావడం, వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని,
మంచి ఆహారపు అలవాట్లని వ్యాయామాన్ని వాళ్ళకి నేర్పించడము, అదేవిధంగా చిరుతిళ్ళకి దూరంగా ఉంచడము, తర్వాత స్లీప్ టైం అంటే 7 to 8 అవర్స్ వాళ్ళకి స్లీప్ టైం అనేది అలవాటు చేయడం. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్, ఒక న్యూమోనియానే కాదు ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ను కూడా పిల్లల నుంచి కాపాడడానికి ఉపయోగపడతాయి. సర్వేజన సుఖినో భవంతు.